హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి అతిపెద్ద కుంభకోణంగా వైఎస్ జగన్ అభివర్ణిస్తున్నారు. ఇవాళ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ దీనిపై ట్వీట్ చేశారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించినటువంటి ఏకైక రిక్రూట్మెంట్ 16,000 పోస్టులతో నిర్వహించినటువంటి మెగా డిఎస్సిపై పెద్ద ఎత్తున అవకతవకలు గోల్మాల్ జరిగిందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అభ్యర్థులు చాలా కాలంగా దీనిపై ఉద్యమిస్తున్నారు, వ్యతిరేకంగా పోరాడుతున్నారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిరుద్యోగ అభ్యర్థులకు తోడుగా ఉంటారని హామీ ఇచ్చారు. డిఎస్సి కుంభకోణం అనేది పెద్ద ఎత్తున జరిగింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. డిఎస్సి వ్యవహారం అనేది కూటమి ప్రభుత్వానికి ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. నారా లోకేష్ చుట్టూ, చంద్రబాబు నాయుడు చుట్టూ, ఇతర కీలకమైనటువంటి వ్యక్తుల చుట్టూ ఈ మెగా డిఎస్సి వ్యవహారం నడుస్తోందనేది ఒక ప్రధానమైనటువంటి ఒక విమర్శ. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ దీనిపై పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టడమే కాకుండా ఇవాళ చేసినటువంటి ట్వీట్ అనేది చాలా సంచలనంగా మారింది. చాలా కీలకమైనటువంటి అంశాలని వైఎస్ జగన్ ఇవాళ చేసినటువంటి ట్వీట్లో ప్రస్తావించారు. ముఖ్యంగా రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద స్కామ్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మెగా డిఎస్సి వ్యవహారాన్ని చూస్తున్నారు, ఆయన అభివర్ణిస్తున్నారు. ఈ స్కామ్ అంతా రూపకల్పన చేసినటువంటి పాలసీ ప్రాజెక్టుగా ఆయన వ్యవహరిస్తున్నట్టు, అంతేకాకుండా 16,000 టీచర్ పోస్టుల భర్తీ కోసం చేపట్టినటువంటి డిఎస్సి ప్రక్రియలో పారదర్శకతను కాపాడే పాత వ్యవస్థ, అంటే ఇప్పటివరకు అమల్లో ఉన్నటువంటి ఒక సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టమ్ని పూర్తిగా నిర్వీర్యం చేశారనేది వైఎస్ జగన్ చెబుతున్నటువంటి మాట. అంతేకాకుండా డిఎస్సి కన్వీనర్కు బాధ్యతలు అప్పగించకుండా ఆయన్ని ఆ బాధ్యతల నుంచి తప్పగించి ఎస్సీఏఆర్టీకి బాధ్యతలు అప్పగించడం నుంచే ఈ మొత్తం కుట్రకు తెర లేచిందనేది వైఎస్ జగన్ చెబుతున్నటువంటి మాట. సో అత్యంత గోప్యంగా ఉండాల్సినటువంటి ప్రశ్నాపత్రాల తయారీ, చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావించారు వైఎస్ జగన్. ముఖ్యంగా ఏదైనా రిక్రూట్మెంట్ టెస్ట్కి సంబంధించి, ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ టెస్ట్ అయితే అందులో క్వశ్చన్ పేపర్ తయారీ, అప్లోడ్ అనేది చాలా కీలకమైనటువంటి 2 ప్రధానమైనటువంటి విభాగాలు. ఇవి ఆ డిపార్ట్మెంటు నేరుగా చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే మెగా డిఎస్సిలో కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ చేయకుండా దీన్ని, అంటే ఇక్కడ క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్, ఈ 2 ప్రక్రియలు థర్డ్ పార్టీ ఏజెన్సీలకు అప్పగించారు. అంటే ఇక్కడ మెగా డిఎస్సితో ఒక కుంభకోణం చేయాలి, ఒక గోల్మాల్ చేయాలనే ఒక కుట్ర ఏదైతే ఉందో అది స్టార్టింగ్ నుంచి కనిపిస్తోంది. అదే వైఎస్ జగన్ ఇక్కడ చెప్పదలిచారు. ప్రశ్నాపత్రాల తయారీ తర్వాత దాన్ని అప్లోడ్ చేసే బాధ్యతను థర్డ్ పార్టీకి అప్పగించడంతో మొత్తం అనేది బయటకు వచ్చింది. పేపర్ లీకు స్పష్టమైన సంకేతం. సో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఈ మొత్తం వ్యవహారాన్ని, మెగా డిఎస్సికి సంబంధించినటువంటి గోల్మాల్ అవకతవకల వ్యవహారాన్ని సిబిఐకి విచారణకు అప్పగిస్తేనే ఖచ్చితంగా నిజానిజాలు బయటకు వస్తాయి, అందరికీ న్యాయం జరుగుతుంది, అసలు ఏం జరిగింది అనేది బయటకు వస్తుంది అనేది వైఎస్ జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా మెగా డిఎస్సి వ్యవహారాన్ని, మెగా డిఎస్సి అవకతవకల్ని వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి వైఎస్ జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాల్లో చంద్రబాబు నాయుడు, లోకేష్ పాత్ర ఉందనేది చాలా క్లియర్గా అనుమానాలు ఉన్నాయని వైఎస్ జగన్ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఒకసారి మనం లెట్ us have a clean look on వైఎస్ జగన్ tweet. The so-called mega DSC was a carefully engineered policy sketch for a mega scam dark operation by CM Chandrababu Naidu and his son Nara Lokesh as minister in charge, grievously damaging the lives of meritorious aspirants. అంటే మెరిట్ గల అభ్యర్థుల యొక్క జీవితాలని పడంగా పెట్టి వారి జీవితాలని నిర్వీర్యం చేసే విధంగా సాగినటువంటి ఒక మెగా డిఎస్సి స్కామ్ ఇది. ఈ స్కామ్కు దీని వెనుక ఉండి నడిపించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అనేది వైఎస్ జగన్ చాలా క్లియర్ కట్గా ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇదంతా విషయాలు ముందు తెలిసి ఇందులో ప్రధానంగా మనం ప్రస్తావించాల్సింది ఇక్కడ పాయింట్ నెంబర్ 4, చాలా సుదీర్ఘమైనటువంటి ట్వీట్ చేశారు వైఎస్ జగన్. ఇందులో అన్ని అంశాలని ప్రస్తావించారు. అసలు ఈ డిఎస్సికి సంబంధించినటువంటి గోల్మాల్ అనేది ఎలా జరిగింది,
ఇందులో అభ్యర్థులు ఏ విధంగా మెరిట్ అభ్యర్థులు ఏ విధంగా అన్యాయం అయిపోయారు, అనేక అంశాలని ఆయన చాలా క్లియర్గా పాయింట్ వైజ్ ఒక్కొక్కటిగా వివరించే ప్రయత్నం చేశారు వైఎస్ జగన్. ఇందులో అన్ని అంశాల కంటే ప్రధానంగా మనం ఇవాళ చర్చించుకోవాల్సింది, ప్రధానంగా ప్రస్తావించాల్సింది 4వ నెంబర్ పాయింట్. ఇక్కడ ద మోస్ట్ రివీలింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఎంటైర్ స్కాండల్ ఇస్ ద మేనర్ ఇన్ విచ్ ద స్పోర్ట్స్ కోటా వాజ్ డెల్ట్ విత్. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటాకు సంబంధించి మొత్తం వ్యవహారం అంతా నడుస్తుంది అనేది వైఎస్ జగన్ చెప్తున్నారు. స్పోర్ట్స్ కోటా అనే ఒక కేటగిరీ ఆధారంగా మొత్తం గోల్మాల్ ప్రక్రియకు తెరలేపారనేది వైఎస్ జగన్ చెప్తున్నటువంటి మాట. The shameless manner in which the policies were altered to enable recklessness in the recruitment process is indeed very distressing. Injustice was done not only to the meritorious candidates but also to genuine sports persons who have worked hard for their achievements. ఇక్కడ మెరిటోరియస్ అభ్యర్థులకే కాకుండా స్పోర్ట్స్ కోటాలో తమ ప్రతిభను చాటుకున్నటువంటి వివిధ రకాల వ్యక్తులకు, అభ్యర్థులకు కూడా దీనివల్ల అన్యాయం జరిగిందనేది చాలా క్లియర్గా అర్థమవుతుందని వైఎస్ జగన్ చెబుతున్నారు. సో అంతేకాకుండా డూయింగ్ అవే with the existing policy mandating qualification in examination as provided GO number 74 dated 9th August 2012 అంటే 2012లో జారీ అయినటువంటి GO నెంబర్ 74 ప్రకారం ఏదైతే ఒక ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ ఏం చెప్తుంది, ఏదైనా ఒక రిక్రూట్మెంట్ ఎగ్జామ్ లేదా ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది రాసిన తర్వాత అందులో ఉత్తీర్ణత లభించిన తర్వాత మాత్రమే ఈ స్పోర్ట్స్ కేటగిరీ కానీ స్పోర్ట్స్ యొక్క రిజర్వేషన్ అనేది దీనికి యాప్ట్ చేసి, అంటే ఇందులో వచ్చినటువంటి మార్కులు ఆ తర్వాత దీనికి అదనంగా ఆ అభ్యర్థికి లేదా ఆ వ్యక్తికి, ఆ నిరుద్యోగికి ఉన్నటువంటి స్పోర్ట్స్ కేటగిరీ రిజర్వేషన్ని కలుపుకుని దానికి సంబంధించినటువంటి ఫలితాలని విడుదల చేసే పరిస్థితి ఉంటుంది. ఇదే జీవో నెంబర్ 74 అనేది 2012లో వచ్చినటువంటి జీవో. ఈ జీవో అనేది ఆ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేది చెబుతుంది. త్రూ ఎ న్యూ స్పోర్ట్స్ పాలసీ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ జీవో నెంబర్ 8 డేటెడ్ 10th December 2024. అయితే 2024 డిసెంబర్లో ఒక కొత్త జీవోను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. అది జీవో నెంబర్ 8. చాలా క్లియర్గా ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ యాక్చువల్లీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, అందులో స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన రిజర్వేషన్లు ఎలా అప్లై అవుతాయి అనేది, అదొక ప్రొసీజర్ ఏదైతే ఉందో ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలనేది 2012లో విడుదలైనటువంటి జీవో నెంబర్ 74 చెబుతుంటే దాన్ని అమెండ్ చేస్తూ 2024లో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 10న జీవో నెంబర్ 8 విడుదల చేసింది. అండ్ బ్రింగింగ్ ఇన్ టు ఇంప్లిమెంటేషన్ జీవో నెంబర్ 24 అండ్ జీవో నెంబర్ 47. ఈ జీవో నెంబర్ 8 ఏం చెప్తుంది, త్వరలో జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 అంటే ఈ మొత్తం డిఎస్సి కుంభకోణానికి సంబంధించి, డిఎస్సి గోల్మాల్కి సంబంధించి, డిఎస్సి అవకతవకలకు సంబంధించినటువంటి ప్రక్రియలో దోహదపడినటువంటి కీలకమైనటువంటి 2 జీవోలు, అవి జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47. ఈ 2 జీవోలకు ఉపయోగపడే విధంగా ఈ జీవో నెంబర్ 8ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల తర్వాత అంటే 2024 డిసెంబర్ 10వ తేదీనే జీవో నెంబర్ 8 అనేది విడుదల చేసింది. సో ఆ జీవో నెంబర్ 8 ఆధారంగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జీవో నెంబర్ 4 రిలీజ్ అయింది. క్రియేటింగ్ ఇక్కడ మొత్తం పాలసీ బ్లూ ప్రింట్ ఫర్ ఎ స్కామ్. అంటే ఒక స్కామ్ చేయాలి అంటే దానికి ఒక బ్లూ ప్రింట్ ఉండాలి. ఆ స్కామ్ని ఎలా చేయాలి, ఆ స్కామ్ చేసే టైంలో ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఆ స్కామ్కు తెరలేపేటప్పుడు ఎలాంటి అంశాలు అందులో జోడించాలి, ఎలాంటి అంశాలను పక్కన పెట్టాలి, ఆ స్కామ్కు అనుకూలంగా ప్రయోజనం పొందాలి అంటే ఎలాంటి అంశాలు చేర్చాలి, ఎలాంటి అంశాలు ఉండకూడదు. అంటే దీనికి ఒక మాస్టర్ ప్లాన్ అనుకోవచ్చు, ఒక స్కెచ్ అనుకోవచ్చు, లేదా ఒక ప్రణాళిక అనుకోవచ్చు, లేదా ఒక బ్లూ ప్రింట్ అనుకోవచ్చు. దీన్ని సిద్ధం చేసుకోవాలి. అంటే ఇక్కడ వైఎస్ జగన్ చాలా క్లియర్గా చెప్తున్నారు, ఈ మొత్తం స్కామ్కు బ్లూ ప్రింట్ అనేది ఈ జీవోలకు సంబంధించినటువంటి వ్యవహారంతోనే సాగిందని వైఎస్ జగన్ చెప్తున్నారు. సో చంద్రబాబు నాయుడు and his son has already prepared what can only be described as a policy blueprint for a scam. For the first time in history, sports quota candidates were exempted for appearing for the DSC examination,
creating a backdoor entry through which they were bought into the system. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చదివే ప్రయత్నం చేస్తున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ స్పోర్ట్స్ కోటా క్యాండిడేట్స్ వర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ అపీరింగ్ ఫర్ డిఎస్సి ఎగ్జామినేషన్. అంటే ఇది చాలా చోద్యం. ఇప్పుడు ఒక రిక్రూట్మెంట్ ఉంది, ఆ రిక్రూట్మెంట్లో ఉద్యోగం పొందాలి అన్నప్పుడు ముందు ఆ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ టెస్ట్ రాయాలి, అందులో క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయిన తర్వాత టాప్ ర్యాంకులో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. కానీ కొద్దిగా టాప్ ర్యాంకు కొద్దిగా దిగువన ఉన్నా సరే, అంటే ఉత్తీర్ణత చెందిన తర్వాత ఆ వ్యక్తికి కానీ ఆ అభ్యర్థికి ఏదైనా స్పోర్ట్స్ లాంటి ఏదైనా రిజర్వేషన్లు ఉంటే ఆ ఉద్యోగం రావడానికి అదనంగా కొద్దిగా ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ డిఎస్సి రిక్రూట్మెంట్కి, డిఎస్సి పోస్టులు పొందడానికి, డిఎస్సిలో ఉద్యోగాలు పొందడానికి అసలు ఎలిజిబిలిటీ టెస్టే రాయాల్సిన అవసరం లేదనేది ఇక్కడ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 4 చెబుతోంది. ఇది అంటే స్కామ్కు తెర లేవడం అనేది ఇక్కడే జరిగింది అనేది వైఎస్ జగన్ చెబుతున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ స్పోర్ట్స్ కోటా క్యాండిడేట్స్ వర్ ఎగ్జామ్టెడ్ and appearing for the DSC examination, creating a backdoor entry through which they were brought into the system once the recruitment process was complete. ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలు కావడానికి ముందు మీరు ఒక జీవో రిలీజ్ చేశారు, అది జీవో నెంబర్ 4. ఈ జీవో నెంబర్ 4 ప్రకారం డిఎస్సి రిక్రూట్మెంట్లో ఉద్యోగాలు పొందాలంటే స్పోర్ట్స్ కేటగిరీ అభ్యర్థులు అసలు ఆ డిఎస్సి రిక్రూట్మెంట్ డిఎస్సి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు అనేది జీవో నెంబర్ 4 తీసుకొచ్చారు. అర్థమవుతుంది కదా. సో దాని తర్వాత ఈ ప్రాసెస్ అనేది అంటే డిఎస్సి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు ఇక్కడ, వన్స్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ వాజ్ కంప్లీట్, ద పాలసీ వాజ్ రివర్టెడ్ టు వాట్ ఇట్ వాజ్ ఎర్లియర్. అంటే ఒక్కసారి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది అంటే మీకు కావలసిన విధంగా మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు కావలసిన వ్యక్తులకు మీరు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఇందులో ఏదైతే పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు వస్తున్నాయో, లేదా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసినటువంటి వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చారనేది ఒక ఆరోపణ వస్తుందో, సో ఆ ప్రాసెస్ ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత అంటే మీకు కావలసినటువంటి మీరు చేయాలనుకున్న పని మీరు దిగ్విజయంగా జీవో నెంబర్ 4తో పూర్తి చేసిన తర్వాత మరో జీవో రిలీజ్ చేశారు. ఆ జీవో ప్రకారం పాత విధానాన్ని తిరిగి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ వన్స్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ వాజ్ కంప్లీట్, ద పాలసీ వాజ్ రివర్టెడ్ టు వాట్ ఇట్ వాజ్ ఎర్లియర్ విత్ జీవో నెంబర్ 23 అండ్ జీవో నెంబర్ 25 అండ్ జీవో నెంబర్ 56. చాలా ఆశ్చర్యం కదా. జీవో నెంబర్ 23, జీవో నెంబర్ 24, జీవో నెంబర్ 25 3 జీవోలను తీసుకొచ్చింది. ఎప్పుడు డిఎస్సి రిక్రూట్మెంట్ ప్రక్రియ వాళ్ళకి కావలసిన విధంగా అనుకూలంగా మలుచుకోవడే విధంగా పూర్తయిన తర్వాత, అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలు కావడానికి ముందు ఒక జీవో తీసుకొచ్చారు. దాని ద్వారా స్పోర్ట్స్ కేటగిరీలో ఉద్యోగాలు ఇచ్చేందుకు, కావలసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేందుకు స్పోర్ట్స్ కేటగిరీ అనే అంశం మీద ఆధారంగా అసలు స్పోర్ట్స్ కేటగిరీ ఆధారంగా తీసుకొచ్చేందుకు జీవో నెంబర్ 4 ద్వారా డిఎస్సి ఎగ్జామే రాయాల్సిన అవసరం లేదన్నారు. కానీ వన్స్ ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత మీరు 3 జీవోలు తీసుకొచ్చి జీవో నెంబర్ 23, జీవో నెంబర్ 24, జీవో నెంబర్ 25 ఈ 3 జీవోలు తీసుకొచ్చి అసలు పాత విధానాన్ని మళ్ళీ తీసుకొస్తున్నారు. అంటే పాత విధానం అంటే ఇది ఏ రిక్రూట్మెంట్కి అయినా సరే ఆ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఆ విధానాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. అంటే మీకు కావాల్సిన పని అయిపోయింది, మీరు చేయాల్సినటువంటి పని దిగ్విజయంగా పూర్తి చేశారు, మీకు కావాల్సిన వ్యక్తులకి మీరు ఉద్యోగాలు కల్పించుకున్నారు. ఆ తర్వాత ఇక ఆ జీవోతో పని లేదు కాబట్టి ఇప్పుడు కొత్త జీవోని తీసుకొచ్చి మళ్ళీ పాత విధానాన్ని రివర్ట్ చేశారు. ఇది జరిగింది. అదే జగన్ ఇక్కడ ట్వీట్ చేసినట్టు పరిస్థితి. దేర్ బై సస్పెండింగ్ సప్రెసీడింగ్ ద జీవో నెంబర్ 4 అండ్ జీవో నెంబర్ 47 citing difficulties that have arisen and several representations and grievances received from the sports person. అంటే మీ ప్రాసెస్ పూర్తయిన తర్వాత అభ్యంతరాలు మీ కళ్ళకి కనిపించాయా? ఈ అభ్యంతరాలు ముందే వచ్చినాయి కదా. అసలు ఆ అభ్యంతరాలు రావడం అనేది పక్కన పెట్టండి, ఇది సరైన మార్గం కాదు. జీవో నెంబర్ 8 ఏదైతే 2012లో ఒక ప్రాసెస్ అనేది నిర్ధారణ అయిందో, ఒక మార్గదర్శకాలు విధి విధానాలు నిర్దేశమయ్యాయో దానికి విరుద్ధంగా మీరు వెళ్తున్నట్టే కదా. సో అంటే ఇక్కడ మళ్ళీ క్యాన్సిల్ చేసేటప్పుడు ఏదో ఒక కారణం చూపించాలి కాబట్టి అభ్యంతరాలు వచ్చి స్పోర్ట్స్ పర్సన్ నుంచి
పెద్ద ఎత్తున అభ్యంతరాలు విమర్శలు వచ్చాయి కాబట్టి మేము దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం అంటున్నారు. అంటే మీకు ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి మీకు కావాల్సిన పని కానిచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఆ జీవో మీకు అవసరం లేదు కాబట్టి అభ్యంతరాలు వచ్చాయి కాబట్టి మేము క్యాన్సిల్ చేస్తున్నామని సింపుల్గా ఒక మాట చెప్పదలుచుకున్నారు. Backdoor that enabled the system being compromised was shut, and the government also cold-heartedly admitted that the policy change caused difficulties and resulted in several grievances. సో ఇక్కడ ఓవరాల్గా అందుకే వైఎస్ జగన్ చాలా క్లియర్గా చెప్తున్నారు, ద స్కాండల్ ఈజ్ డీప్లీ రూటెడ్ అండ్ డేంజరస్లీ కన్సీవ్డ్ బై ద పీపుల్ at the helm of the present state government, including the Chief Minister, Mr. Nayara Chandrababu Naidu, and the Education Minister, Nara Lokesh. The investigation agencies in the state report to the perpetrators, and therefore the unearthed facts and need for the inquiry by an independent agency such as CBI is warranted. చాలా క్లియర్గా చెప్తున్నారు. దీని వెనుక ఈ మొత్తం కుట్ర వెనుక, మొత్తం గోల్మాల్ వెనుక, మొత్తం అవకతవకల వెనుక చంద్రబాబు నాయుడు, అతని కుమారుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రమేయం ఉంది. వీరిద్దరి ప్రమేయంతో ఈ మొత్తం చీకటి అధ్యాయానికి తెరలేపారు. ఈ మొత్తం ఒక బ్లూ ప్రింట్ ప్రకారం, ఒక స్కామ్కు బ్లూ ప్రింట్ లాగా ఈ జీవోలు అనేది తీసుకురావడం, దాన్ని క్యాన్సిల్ చేయడం, మళ్ళీ పాత విధానాన్ని తిరిగి రివర్ట్ చేయడం, ఇవన్నీ ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్ ప్రకారం నడిచింది. అంటే ఎప్పుడైతే డిఎస్సి మెగా డిఎస్సికి ఉద్యోగ రిక్రూట్మెంట్ తీసుకురావాలని చెప్పి సంకల్పించారో అప్పటి నుంచే ఒక కుట్ర ప్రకారం మొత్తం వ్యవహారాన్ని నడిపారు. అందులో భాగంగానే జీవో నెంబర్ 4 కానీ, జీవో నెంబర్ 23 కానీ, జీవో నెంబర్ 24 కానీ, జీవో నెంబర్ 47 కానీ, జీవో నెంబర్ 25 కానీ విడుదలయ్యాయి అని చెప్తున్నారు. సో మొత్తం ఈ వ్యవహారం వెనుక చంద్రబాబు నాయుడు, అతని కుమారుడు నారా లోకేష్ ప్రమేయం ఉంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ విచారణ చేపడితేనే సరైన న్యాయం జరుగుతుంది, వాస్తవాలు బయటకు వస్తాయి, గోల్మాల్ వెనక ఎవరి హస్తం అనేది బయటపడుతుంది అనేది వైఎస్ జగన్ చాలా క్లియర్గా ఇవాళ చేసినటువంటి ట్వీట్ ద్వారా మరో సంచలనానికి ఆయన తెరలేపారు.